అందుకే హనుమంతుడు మావాడే అన్నట్టు. వెంటనే ఉత్తరాది వాడికి ఒకటి కోపం వచ్చింది. అవన్నీ కుదరవు, మీరు వేషాలయ్యద్దు. రామ్ హమ్కా హై, సీత హమ్కా హై, హనుమాన్ భీ హమ్కా హై. మొత్తం అంతా అయోధ్యే. రాముడు సీత ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు. అందుకని హనుమంతుడు మావాడే అన్నట్టు. ఇంతట్లో అక్కడ ఒక ముస్లిం ఉన్నాడు. ఒక ఆయన వచ్చి ఆయన అన్నట్టే, మీరందరి వాదనలో తప్పే, హనుమంతుడు తమిళం వాడు కాదు, హనుమంతుడు ఉత్తరాది వాడు కాదు, హనుమంతుడు ముసల్మాన్ అన్నట్టు. నీళ్ళు బంగారంగా హనుమంతుడిని కూడా మాకు మిగలనివా? హనుమంతుడు కూడా ముస్లిం అంటే ఇంకా నయం, ఉగ్రవాదుల్లో ఒకడన్నావు కాదు, చచ్చిపోయేవాళ్ళం అని. హనుమంతుడు కూడా ముసల్మాన్ ఎలా అవుతాడంటే, మీరు అలా కదా, మీరు పేరు చూసి మాట్లాడాలి. మాలో పేర్లు ఎలా ఉంటాయి? ముసల్మాన్, సులేమాన్, జలేమాన్, వైసాహే హనుమాన్ అన్నాడు. ఇంతమంది ఇలా మాట్లాడుకుంటుంటే మన తెలుగువాడు ఒకడున్నాడు, మీరందరి వాదనలో తప్పే, హనుమంతుడు ముస్లిం కాదు, హిందీ వాడు కాదు, ఆ తమిళం వాడు కాదు, ఖచ్చితంగా 16 అణాల తెలుగువాడే అన్నాడు. నువ్వెలా చెప్తావయ్యా ఆ విషయం అంటే, తన పని కాకపోయినా సరే దాన్ని నెత్తి మీద వేసుకుని, అవతల వాడికి దానికి ఏమీ ప్రయోజనం లేకపోయినా సరే, అవతల వాడు కనీసం టీఏడీఏలు కూడా ఇవ్వకపోయినా సరే, సొంత ఖర్చులు పెట్టుకుని అంత దూరం వెళ్లి కొంపలంటించే వ్యవహారం మా తెలుగువాడు ఒక్కడికే ఉంటుంది, ఇంకెవరికి.